ఉపాధి హామీ పథకానికి సంబంధించి 2 రకాలు. ఒకటి దాంట్లో మెటీరియల్ కాంపోనెంట్ అంటారు. అంటే దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు వేస్తున్నారంటే ఆ రోడ్డుకు కావాల్సినటువంటి తారు, అలాగే రాళ్ళు, కంకర ఇట్లాంటివన్నిటిని కూడా మెటీరియల్ కాంపోనెంట్ అంటారు. కూలీలకి జీతం ఇది 2 రకాలు. ఇందులో మెటీరియల్ కాంపోనెంట్కి సంబంధించి 1300 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఉన్నాయట కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రానికి రావాల్సినటువంటి. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మెటీరియల్ నిధులు విడుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. మరో 150 కోట్ల పనులకు సంబంధించి బిల్లులు అప్లోడ్ చేయాల్సి ఉందట. రాష్ట్ర ప్రభుత్వం మెటీరియల్ నిధులు పూర్తి చేసిన పనులకు 1300 కోట్ల రూపాయలు విడుదల చేయాలి కేంద్రానికి లేఖ రాస్తుంది. అయితే కేంద్రం ఆల్రెడీ వీళ్ళకి రాసిన లేఖ ఏంటంటే ఇంతకుముందు వీళ్ళు అడిగినటువంటి సందర్భంలో డిపిఆర్లు ఇవ్వమన్నారు. అంటే పని పూర్తయినటువంటి రిపోర్ట్లు ఇవ్వమన్నారు. అవి ఎంతవరకు అంటే నామమాత్రంగా ఉన్నాయి. మొన్ననే పత్రికలో ఈనాడు జ్యోతిలోనే అనుకుంటా కదా రాశారు కదా, ఉపాధి హామీ పథకం అంతా కూడా హంబక్గా నడిచిపోయింది. 100 కోట్ల రూపాయలు, దాదాపు 800-900 కోట్ల రూపాయలు పనేమి జరగకుండానే వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోయినాయి అన్నటువంటిది. కాబట్టి మరి ఇప్పుడు ఏం చూపెడతారు చూడాలి.